హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కథలోకి వెళ్ళే ముందు చాలా కోల్డ్ అండి. జలుబు దగ్గు రెండూ వస్తున్నాయి. వాయిస్ బాగాలేకపోయినా దయచేసి అడ్జస్ట్ అవ్వండి. కథలోకి వెళ్దాం. చీపురు కట్ట తీసుకొని కిచెన్ రూమ్ అంతా తుడిచి స్టవ్ క్లీన్ చేసి మొత్తం అన్నీ నీట్గా సర్దింది సీత. అబ్బా, అనవసరంగా నేనే వంట చేయొద్దని చెప్పాను, లేదంటే చిత్ర ఎంచక్కా వంట చేసింది. ఏం చేస్తావు, అంతా నా కర్మ అనుకొని స్టవ్ మీద పాలు పెట్టింది. అది తన మామయ్య గుర్తు కాగానే సీతకి మళ్ళీ ఏడుపు వచ్చింది. చీటికి మాటికి అసలు ఏడవకూడదు. రామ్ అసలు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నాడో తెలుసుకున్నాకే నేను ఏదోటి నిర్ణయం తీసుకోవాలి. అప్పటి వరకు నేను ఏడుస్తూ నీలా పడిపోకూడదు అని పొంగుతున్న పాలు రోజుతూ గ్లాసులో పాలు వేసుకొని చీరపళ్ళు నడుము దగ్గర దూపి రూమ్కి వచ్చింది. సీత బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న రామ్ని చూసి ఇప్పటి వరకు పీకల్లాగా నన్ను తిట్టి అప్పుడే పడుకున్నాడా అనుకొని తెచ్చిన వేడి పాల గ్లాస్ పక్కన పెట్టి సోఫాలో కూర్చుంది. రామ్ మాటలు చిత్ర చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఎంతసేపు అలా కూర్చునుందో తనకే తెలీదు. కాసేపటికి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి పాలు తాగి వెంటనే పడుకుంది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు రామ్. అప్పటికే రూమ్ అంతా నీట్గా ఉంది. చుట్టూ చూసి ఈ పిల్ల ఎక్కడ చచ్చింది అనుకొని బయట లాన్లో చూశాడు. మొక్కలకి నీళ్ళు పోస్తుంది సీత. చోటుగా కనిపిస్తున్న ఆమె అభియందాల్ని చూసి ఇదేమైనా ఈ పిల్లలో చాలా అందం ఉంది అనుకొని చీచి నేనేంటి నేను నడుము చూస్తున్నా అనుకున్నాడు. మనసు చూడకూడదని హెచ్చరిస్తున్నా బుద్ధి మాత్రం వింటలేదు. చూడకూడదు అంటూనే పదే పదే అతని చూపుకి సీత నడుము దగ్గర ఆగింది. లైట్ పింక్ కలర్ చీరలో ఎంతో అందంగా ఉంది. నడుము దగ్గర పిన్ పెట్టకపోవడంతో ఆమె చీర గాలికి అటు ఇటు కదులుతుంటే ఆమె నడువంపు చూస్తున్న రామ్ ఉఫ్ రే ఏమైందిరా నీకు అనుకుని ఏ సీత ఇలా రా అంటాడు అంటూ గట్టిగా పిలిచాడు. కాదు అరిచాడు. దెబ్బకి ఆ పిలుపుతో చేతిలో ఉన్న వాటర్ క్యాన్ వదిలి పరుగుల లోపలికి వచ్చి ఎందుకలా గట్టిగా అరిచారు, మళ్ళీ తిడతారా, నిన్నంతా తిడుతూనే ఉన్నారు కదా, అయినా సరిపోలేదా మీకు, ఏంటి నోరు లేస్తుంది, అయినా పొద్దున్నే ఏంటి చీర కట్టావు చిరాగ్గా అడిగాడు. రామ్ ఏమైంది, చీర బాగాలేదా, మీరు కొన్నవి మీకు నచ్చలేదా ఏంటి అని మిర్రర్ దగ్గరికి వెళ్ళి చీరను చూసుకొని బాగానే ఉంది కదా మీకు నచ్చలేదా. రామ్ ఆశ్చర్యంగా ఏంటి పిల్ల కొత్తగా కనిపిస్తుంది, ఏడుపు మెడబొబ్బులు లేకుండా ఏదో సొంత మనిషి ఇంట్లో ఉన్నట్టు ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి అనుకొని సీత వైపు అనుమానంగా చూశాడు. సీత ఏం పట్టనట్టు టవల్ తెచ్చి రామ్ చేతికిస్తూ వెళ్ళి స్నానం చేయండి అంటుంది. మళ్ళీ ఏం పిచ్చేసాలేసావు, డ్రామా లాపు అంటూ సీరియస్గా చూశాడు. సీత మూతి తిప్పుకొని ఇది మరీ బాగుంది, నువ్వే కదా నైట్ వార్నింగ్ ఇచ్చావు, మర్చిపోయావా, నీ పనులన్నీ నేనే చేయాలని అన్నావు కదా. ఆమె మాటలోనూ ఏదో తెగింపు, కళ్ళల్లో ధైర్యం చూడగానే రామ్కి అర్థమైంది. ఆమె చేతిలో ఉన్న టవల్ తీసుకొని పైకి లేచి చాలా ధైర్యంగా ఉన్నావు ఏంటి సంగతి. సీత బెడ్ సర్దుతూ నేను ధైర్యం చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో నిన్ను ట్రైలర్ చూపించావు కదా, మళ్ళీ నీ దగ్గర ఎలా పిచ్చి వేసాలు వేయగలను అంటూ దుప్పటి సర్దుతూ ఏడిస్తే నాకు నీరసం తప్ప ఏముండదు, అందుకే ఇలా అన్నాను, నాకు ఎందుకో తేడా కొడుతుంది, ఇది నువ్వు కాదు ఏదో ఉంది, ఇప్పుడు నిజం చెప్పు అంటూ ఆమె ఎదురుగా నించుని 2 చేతులు కట్టుకున్నాడు. అది మరి నన్ను గుడికి తీసుకుని వెళ్తానన్నావు కదా, తీసుకెళ్తారా, అందుకేనా ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, నైట్ చెప్పావు కదా, ఏమో తమరికి కాలిందో లేదని అంటూ 2 కళ్ళు తిప్పి రూమ్ అంతా చూస్తూ మీకు చెప్పినట్లుగా అన్ని పనులు చేశాను, వంట కూడా చేశాను, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేశాను, మీకు లంచ్ బాక్స్ కూడా రెడీ చేశాను, కేవలం నేను బయటికి పోతే ఎప్పుడు మీ బావని కలుద్దామా, మీ మామయ్యని ఎప్పుడు చూడాలా,
ఈ పని ఒక్కటే మిగిలింది. అవునా? సీత కోపంగా, కాదు, నీకు కాఫీ ఒక్కటిస్తే నా పని అయిపోతుంది అని చెప్పబోయాను. కానీ నువ్వే ఏదేదో అంటున్నావు. నా బావ మీద, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నన్ను వచ్చి ఖచ్చితంగా తీసుకెళ్తాడు మా బావ. అప్పటి వరకు కుదురుగానే ఉంటా, లేదంటే నీ చేతుల్లో నరకం మాత్రం చూడలేను అంటూ ధైర్యంగా చెప్పింది. రామ్ 2 కనుబొమ్మలు పైకి లేపి, ఆహా, అబ్బో, చాలా ఉంది నీకు. ఇలానే ధైర్యంగా ఉండు సీత. నాకు కావాల్సింది ఇదే. సీత కోపంగా లుక్కిచ్చి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి అతను డ్రెస్ తెచ్చి బెడ్ మీద పెట్టి నైట్ని బట్టల మధ్యలో కూర్చొని, ఏడ్చానని తెగ బాధపడ్డావు కదా, అదిగో చూసుకో, నీట్గా ఐరన్ చేశాను. ఇవే కాదు, మొత్తం అన్ని బట్టలు చేశాను. కావాలంటే చెక్ చేసుకో. చెక్ చేయవలసిన అవసరం లేదు. నువ్వు నా మాట వింటావులే. నీ ధైర్యం ఎన్ని రోజులు ఉంటుందో నేను చూస్తానంటూ కన్నింగా నవ్వి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. సీత వెంటనే పరుగులాంటి నడకతో కిచెన్ రూమ్కి వచ్చింది. అమ్మాయి గారు, కాఫీ రెడీ. చిత్ర, ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? ఏంటమ్మాయి గారు? అబ్బాయి ఇవ్వు చిత్ర. అలానే రామ్ గారు వస్తే వెంటనే నాకు సిగ్నల్ ఇవ్వు అంటూ చిత్ర డోర్ దగ్గర రెట్టి నిలబెట్టి, ప్లీజ్ ప్లీజ్ నా కోసం ఈ చిన్న హెల్ప్ చేయవా? ఏమాత్రం నా చేతిలో ఫోన్ చూశాడంటే చెవికి రావేశాడు. చిత్ర ప్లీజ్, రామ్ గారు వస్తే చెప్పవా? అలానే అమ్మా. సీత ఆనందంగా చిత్ర చెంపపై గట్టిగా ముద్దు పెట్టి, ఐ లవ్ యూ చిత్ర అంటూ వెంటనే ఆనందంగా నవ్యకి ఫోన్ చేసింది. హలో, ఎవరు? నవ్య, నేను సీతని. సీత, నువ్వా? ఎలా ఉన్నావే? బాగానే ఉన్నావా? నా సంగతి తర్వాత, ముందు చెప్పు, మామయ్యకి ఎలా ఉంది? బావ ఎక్కడున్నాడు? అంకుల్ హాస్పిటల్లోనే ఉన్నారు. రేపు డిశ్చార్జ్ చేస్తారే. మీ బావ అంకుల్ దగ్గరే ఉన్నాడు. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావే? అదైతే చాలా బాధపడుతున్నాడే. నీకోసం ఆలోచిస్తున్నాడు ఆది పేరు వినగానే సీత కంట్లో తడి మొదలైంది. బావా అసలు తింటున్నాడా? అసలు ఎందుకు నన్ను రామ్కిచ్చి పెళ్లి చేశాడో అడిగావా? ఏంటోనే, ఎంత అడిగినా మీ బావ అస్సలు చెప్పడం లేదు. కారణం ఏంటో తెలుసుకోవాలి. అంత బాధలో కూడా అంకుల్ నీ కోసం అడుగుతున్నా. ఆది మాత్రం ఎప్పుడు చెప్పే సమాధానమే చెప్తున్నాడు. నువ్వు బాధపడికే, అంతా మంచి జరుగుతుంది. ఏమోనే, అసలు ఈ రామ అనకూడదు, కానీ నా ప్రశ్నకి ఏది తిన్నగా సమాధానం చెప్పడం లేదు. నరకం చూపిస్తున్నాడు. అంతలోనే మళ్ళీ జాలి పడతాడు. నాకైతే పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది. నువ్వు బాధపడకు సీత. ఆది ఎందుకు ఇలా చేశాడో నేను తెలుసుకుంటా. తెలుసుకో. నవ్య అలానే ఇంకో మాట చెప్పు సీత, ఏంటి అని నవ్య అడిగేసరికి సీత గంటలో నీళ్ళు తుడుచుకొని, అది నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా? వెళ్తున్నానే. ఏమైంది అలా అడుగుతున్నావు? ఏం లేదు, మామూలుగానే అడిగాను. ఆ రామ్ని ఎలా అయినా ఒప్పించి ఈరోజు నేను కాలేజ్కి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ వెంటనే ఫోన్ కట్ చేసి నవ్య నెంబర్ డిలీట్ చేసి చిత్రకు ఫోన్ ఇచ్చి, థ్యాంక్ యూ చిత్ర అంటుంది. ఎందుకమ్మా ఇప్పటి వరకు ధైర్యంగా ఉన్న మీరు మళ్ళీ బాధపడుతున్నారు అంటూ అడిగింది చిత్ర. ఏం చేయను, మీ బాస్ అలాంటి రాక్షసుడు అంటూ కాఫీ కప్ పట్టుకొని రూమ్కి వెళ్ళింది. వెళ్తున్న సీతను చూసి, ఆ రాక్షసుని ఎప్పటికైనా అర్థం చేసుకునేది మీరే అని నా గట్టి నమ్మకం అనుకుంది చిత్ర. స్నానం చేసి డబల్ కట్టుకుని బయటికి వచ్చిన మన రామ్కి ఎదురుగా వేడి వేడి సెగలు కప్పుతున్న కాఫీ కప్తో రెడీగా ఉన్న సీతను చూడగానే ఆశ్చర్యపోయాడు. కాఫీ తీసుకోండి అంటూ కప్ ముందుకు పెట్టింది. రామ్ టవల్తో తుడుచుకుంటూ, ఏంటి నీ ముఖంలో ఏదో కంగారు? ఆ చెమట ఏంటి? మళ్ళీ ఏ పిచ్చి పని చేశావు? సీరియస్గా అడిగాడు రామ్. సీత తన భయాన్ని బయటికి కనిపించనీయకుండా, నేను ఎటువంటి పిచ్చి పనులు చేస్తాను, నేనేం చేయలేదు అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంది. ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకొని కాఫీ సిప్ చేసి, చీరలో నువ్వు ఎంత బాగున్నావో కాఫీ కూడా అంతే బాగుంది సీత. సీత పటాపట పళ్ళు నూరుతూ, నేను ఎలా ఉంటే నీకెందుకు, మీ పనులన్నీ చేస్తున్నాను కదా అని నోటుకొచ్చింది మాట్లాడితే, ఏమన్నా చేస్తావా? కాఫీ కప్ పక్కన పెట్టి సీత దగ్గరగా వచ్చాడు. సీత భయంగా వెనక్కి అడుగులు వేస్తూ గోడ తగలటంతో ఆగిపోయి, ముట్టుకున్నావంటే చంపేస్తా, నాకు దూరంగా ఉండు, ఏడ్చావులే, ముట్టుకుని సొల్లు కాచుకునే అంత అందం లేదు, కానీ నీ దగ్గర ముందు చెప్పవే ఏంటి కదా అంటూ
మెడను అటు ఇటు తిప్పాడు. సీత భయంగా సొల్లు కాచుకునేంత అందం నా దగ్గర లేనప్పుడు మీరెందుకు నన్ను ఉదయం రెప్ప వేయకుండా మరి గుడ్లప్పగించి చూశారు? ఓసిని, ఇది మామూలుది కాదు, పట్టేసింది పాయింట్ అనుకొని. ఏంటి నీ అలక? ముఖాన్ని నేను చూశానా? అవును, మీరు చూసినట్టు నాకు తెలుసు. అబద్ధాలు ఆడకండి అంటూ కోపంగా చూసింది. నీ ఫేస్కి అంత సీన్ లేదులే కానీ పోయి పని చూసుకో అన్నాడు రామ్. సీత కోపంగా, నేను నా పని చూసుకుంటాను కానీ మీరే నా ముందున్నారు. మీ ముందేంటి, నిన్నలా నీ వెంటే ఉంటా. సరే, ఈ సోది తర్వాత, కానీ ముందు చెప్పు, ఏంటి, ఏమైనా చెప్పాలా నాకు అని సూటిగా అడిగాడు రామ్. సీత ధైర్యం తెచ్చుకొని, అవును అడగాలి, కానీ మీరు నన్ను తిట్టకూడదు, కొట్టకూడదు, కోప్పడకూడదు. మరి నిన్ను చంపకుండా ఉన్నందుకు సంతోషించు. ముందు నుంచి చెత్త కండిషన్ ఆపి మ్యాటర్ చెప్పు అంటూ సీరియస్గా చూశాడు రామ్. అది నేను ఈ రోజు నుంచి కాలేజ్కి వెళ్తానంటూ రామ్ కళ్ళల్లో చూసింది. రామ్ చిన్నగా నవ్వి, ఓ కాలేజ్ వంకతో మీ బావతో రొమాన్స్ చేద్దామనా? సీత కోపంగా, నీ కంటికి ఎలా కనపడుతున్నాను? దొంగచాటుగా మా బావతో చేయాల్సిన కర్మ నాకు లేదు. నా మెడలో ఉన్న ఈ పసుపు తాడు నువ్వు నీ చేతులతో తీసేస్తేనే నేను నా బావని పెళ్లి చేసుకుంటాను. ఆ మాటలకి రామ్కి కోపంగా, పిచ్చిగా మాట్లాడామంటే నాలుగు చీరేస్తా. సీత కోపంగా, ఆ చిరునవ్వు చూపుతామనే పొద్దున్నే లేచి ముస్తామయ్యా, నా మీదే ఎప్పుడు చూస్తా కోపంగా అరుస్తావెందుకు? నేను చదువుకోవటం కూడా తప్పైనా నా బ్రతుకు ఎలా నాశనం చేసావు? కనీసం నా కాళ్ళ మీద నేను నిలబడాలి కదా. నువ్వు బెడ్ మీద నిలబడ్డావా? నీ కాళ్ళ మీద నువ్వే నిలబడ్డావు కదా, మళ్ళీ కొత్తగా నిలబడ్డావు ఏంటి? వెటకారంగా ఉందా అంటూ కోపంగా రామ్ షర్ట్ కాలర్ పట్టుకుందామని చేతులు చాపి టక్కున ఆగిపోయింది. రామ్ నవ్వుతూ, నేను ఇంకా డ్రెస్ వేసుకోలేదు కానీ వేసుకుంటే నా షర్ట్ చిరిగిపోయేలా చేద్దు కదే, చాలా బాగుంది. నేను నిన్ను ముట్టుకోకూడదు కానీ నువ్వు మాత్రం నా కాలర్ పట్టుకొని కోపంతో ఊగిపోవచ్చు. మరి నీ మాటలు అలా ఉన్నాయి. ప్లీజ్ నన్ను చదువుకునివ్వా? ఎంతో బాధగా అడిగింది. చదువుకొని ఏం చేస్తావే? చదువు గాడిద గుడ్డి ఏం వద్దు కానీ మూసుకొని ఇంట్లో ఉండు. నా వల్ల కాదు, నేను కాలేజ్కి వెళ్తాను. పర్మిషన్ ఇస్తావా? ఇవ్వు కోపంగా అడిగింది సీత. ఏంటి నోరు లేస్తుందని సీరియస్గా చూశాడు రామ్. సీత అలానే చూసి కోపంగా రామ్ని వెనక్కి నడుతుంటే రామ్ ఇంచు కూడా కదలలేదు. నవ్వుతూ వెళ్ళు కానీ నాది కండిషన్. సీత ఆనందంగా, ఏంటి కానీ ప్లీజ్ కష్టమైనవి పెట్టకు అంటూ అమాయకంగా చూసింది. రామ్ నవ్వుతూ, అంత నటించికే బాబు అంటూ తన పక్కన టేబుల్ మీద ఉన్న సేఫ్టీ పిన్ తీసుకొని సీత నడుం కనిపించేలా ఉన్న చీరని నడుం కనిపించకుండా క్షణకాలంలో సేఫ్టీ పిన్ పెడుతూ, కాలేజ్కి నేనే డ్రాప్ చేస్తా, సాయంత్రం కాలేజ్ అవ్వగానే అంటూ సీత కళ్ళలోకి చూసి సేఫ్టీ పిన్ పెట్టి, నేను దగ్గరుండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా సరేనా అంటూ ఆమె ఫేస్ పై గాలి ఊదాడు. సీత గుట్టుకలు వెంగుతూ, సరే కానీ ముందు నువ్వు నాకు దూరంగా ఉండను అంటూ మరింతగా సీత దగ్గరకు వచ్చి ఇంచి గ్యాప్లో ఫేస్ పెట్టి, నాకు తెలియకుండా పిచ్చేసాలేయాలని నీకు నా చేతుల్లో మామూలుగా పగలదు, అర్థమైందా అంటూ సీతకి దూరం జరిగి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. గోడ అలానే జారపడి తన నడుము దగ్గర రామ్ చేసిన పని తలుచుకుని ఎంతగానో కోపంతో రగిలిపోయింది సీత. ఆర్ఆర్ కంపెనీ ముందు కారు ఆగడంతో సెక్యూరిటీ గబగబా కారు ముందుకు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేశాడు. లైట్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాటన్ శారీ, చేతుల వరకు ఉన్న జాకెట్, మెడల సింపుల్ నెక్లెస్, నుదుటిన చిన్న పెద్ద బొట్టు. ఆ బొట్టే ఆమెకి ఎక్కడలేని అందాన్ని తెచ్చిపెట్టేది. చెక్కు చెదరని చిరునవ్వు, చేతికి 2 గాజులు, మరో చేతికి బ్లాక్ కలర్ ప్లాస్టిక్ వాచ్. ఆమె చూడగానే అర్థమవుతుంది ఎంత డబ్బున్న మనిషో. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ అంటూ ఎంతో హుందాగా లోపలికి నడిచింది. ఆమె ఆర్ఆర్ కంపెనీ సీఈఓ వందన. స్టాఫ్ అందరూ విష్ చేస్తుంటే చిన్నగా నవ్వి తన క్యాబిన్కి వెళ్ళింది. వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నారా అంటూ వందన ముందుకు వచ్చాడు వివేక్ వందన అన్నయ్య. ఏంటన్నయ్య ఎప్పుడు లేని ఆఫీస్కి వచ్చావు? ఏం చేస్తావు? నీ కొడుకు కోసం చెప్పాలి కదా. కొడుకు అనేకి సరికి వందనకి చిన్నగా నవ్వి, ఏం చేశాడన్నయ్య? ఏముంది, పెళ్లి చేసుకున్నాడు, అది కూడా బలవంతంగా. అంత ఎదిగిపోయాడా? ఏంటన్నయ్య నువ్వు చెప్పేది?
నమ్మలేక అడిగింది వందన. అవును, రామ్ సీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన అన్నయ్య చెప్పింది విన్న వందన అలానే వింటుంది ఏదో ఆలోచిస్తూ. ఏంటి వందన మౌనంగా ఉన్నావు? ఏం లేదన్నయ్య, వాడు సడన్గా పెళ్లి చేసుకున్నాను కదా, రీజన్ ఏంటా అని ఆలోచిస్తున్నా. అంతేకాని వాడి దగ్గరికి వెళ్ళి 2 చెప్పులు వాయించి వాడికి బుద్ధి చెప్పవా? నాకు ఆ హక్కు లేదన్నయ్య. ఎలానో వచ్చావు కదా, కాఫీ తాగి వెళ్ళంటూ వందన మీటింగ్ రూమ్కి వెళ్ళింది. వెళ్తున్న చెల్లిని చూస్తూ ఉండిపోయి ఎంతగానో బాధపడ్డాడు. వివేక్ మీటింగ్ రూమ్కి వచ్చిన వందన ఎంతగానో వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంకా